అప్కమింగ్ ఎపిసోడ్లో మహాలక్ష్మి గుళ్ళో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సీతారాముల కళ్యాణంలో పాల్గొనడము, అలాగే మధుమిత సూర్యాల కళ్యాణం జరపడం, ఇక సీతారాముల మీద సీతారాముల వారి ముత్యాల హారం పడడం, ఇదంతా తలుచుకొని మహాలక్ష్మి రగిలిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన సీత మహాలక్ష్మి ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి, ఏంటత్తయ్య తెగ ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు, గుళ్ళో మీరు అనుకుని జరగలేదని చెప్పి చాలా ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు అని చెప్పి సీత అడిగేసరికి, ఏంటి వాగుతున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, ఏం వాగట్లేదు అత్తయ్య, మీరు గుళ్ళో చేసిన ఘనకార్యం గురించి చెప్తున్నాను. ఎవరైనా కొన్ని సంవత్సరాల క్రితం చేసిన పాపం తొలగిపోవడానికి గుళ్ళకొచ్చి నమస్కారం పెడతారు. అటువంటి గుళ్ళోనే పాపం చేయడానికి తలపెడితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ లాభం కూడా లేదు. అయినా ఆ సీతారాముల గుళ్ళోనే ఈ సీతారాముని విడదీయాలని చెప్పి మీరు కుట్ర పనితే మాత్రం ఏం లాభం అత్తయ్య? ఆ సీతారాముల కృప మాపై ఉంది కాబట్టి మేమే ఆ సీతారాముల కళ్యాణం దగ్గరుండి జరిపించాము. అలాగే ఆ సీతారాముల వారి దయ ఉంది కాబట్టి ఆ ముత్యాల హారం కూడా మా మీద పడ్డది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అందుకే ఆ కళ్యాణంలో మేము పాల్గొన్నాము. ఆ సీతారాముల దయా కృప మా మీద ఉంది కాబట్టి మానవుని ప్రయత్నం ముందు ఆ దేవుడి సంకల్పం చాలా గొప్పది. మానవుడితో పోలిస్తే ఆ దేవుడికి ఇంకా కొన్ని వేల రెట్ల ఎక్కువ శక్తి ఉంటుంది. అటువంటి ఆ దేవుని కృప మా మీద ఉంది కాబట్టి మేము ఇదంతా చేయగలిగాము అని చెప్పి సీత అంటూ ఉంటుంది. దొంగచాటుగా నా ప్లాన్ మొత్తం వినేసి నాకే తిప్పుకొట్టినది మాత్రాన నువ్వు పెద్ద వెరవేగిపోకు అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి, ఏంటత్తయ్య, నేను మీ ప్లాన్ వినేసి ఇదంతా నేనే చేసి ఉండొచ్చు, అయితే ఆ దేవుని ముత్యాల హారం నా మెల్లో మా అమ్మల్లో పడ్డది కదా, అది నేను చేసిన పని కాదు కదా, అంటే ఆ దేవుని కృప మాపై ఉందనే కదా అర్థం అని సీత అనేసరికి, అదేదో గాలికి వచ్చి నీ మెల్ల పడ్డది, దాన్ని చూసుకొని పెద్ద ఏదో జరిగిపోయినట్టు వెర్రవిపోకు అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి, అంటే గాలికి నువ్వు శత్రువు అత్తయ్య, మరి గాలి నీకు శత్రువు కాకపోతే ఆ ముత్యాల హారం నేరుగా వచ్చి నా మెల్ల మా అమ్మల్లో ఎందుకు పడ్డది, నీ మెల్లోనో ఇంకెవరి మెల్లోనో పడొచ్చు కదా, అలా కాకుండా మా ఇద్దరి మెల్లో పడ్డాది అంటే ఆ సీతారాముల వారి కృప మా పైన ఉన్నట్టే కదా, అందుకే కదా ఆ హారం మా మీద పడ్డాది, అందుకే కదా మీరు మామలిద్దరిని విడగొట్టి అక్క మామ చేత కళ్యాణం జరిపించాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఫలించకుండా మేమే కళ్యాణంలో పాల్గొన్నాము, అంటే ఆ సీతారాముల కృప మాపై ఉంది కాబట్టి చెప్తున్న అత్తయ్య, ఎక్కడైనా సరే మమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చెప్పే ప్రయత్నాలు కుట్రలు మానుకోండి అని చెప్పి సీత వార్నింగ్ ఇచ్చేసరికి, నిన్ను నాశనం చేసే వరకు నేను వదిలిపెట్టను, నీ వైపు ఒక్క దేవుడు మాత్రమే కాదు 100 దేవుళ్ళు ఉన్నా సరే నేను అనుకున్నది సాధించే వరకు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పి మహాలక్ష్మి ఛాలెంజ్ చేసేసరికి, నేను నీకు చెప్పాల్సిందే చెప్పాను అత్తయ్య, ఇక మీ ఇష్టం, కాకపోతే ఒక్క మాట అయితే చెప్తున్నాను, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మా జంటని విడదీయలేరు, ఇది ఆ దేవుని సంకల్పం అంటూ సీత చాలా స్ట్రాంగ్గా చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో ఇక మహాలక్ష్మి ఆలోచించడం మొదలెడుతుంది. అసలు ఆ ముత్యాల హారం నిజంగా సీతారాముల మెడలో ఎలా పడ్డాది, ఒకవేళ సీతే ఒక దొంగని అరేంజ్ చేసి హారం ఎత్తుకుపోయేలా చేసి ఆ తర్వాత వాళ్ళ మెడలోనే హారం పడేలాగా ఏమైనా ప్లాన్ చేస్తుందా, అంటే సీత నాలాగే ఆలోచిస్తుందా, నా ప్లాన్ని ఫాలో అవుతుందా, అంటే సీత నన్ను పూర్తిగా చదివేసిందా, నాతో పోరాడాలంటే నాలాగే ఆలోచించాలి, అంటే సీతకి అన్ని తెలివితేటలు ఉన్నాయి నిజంగా, ఒకవేళ ఈ విషయంలో శివకృష్ణ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాడా, శివకృష్ణ పోలీస్ తెలివితేటలని ఏమైనా వాడాడా అంటూ మహాలక్ష్మి పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఆ తర్వాత సీత ముత్యాల హారాన్ని తీసుకొని వెళ్ళి దేవుని మందిరం ముందు ఆ సీతారాములని వేడుకుంటుంది. నీ దయ వల్లే ఈ ముత్యాల హారం నా మెల్ల మా మెల్ల పడ్డాది, నీ దయ కృప కటాక్షలు ఎప్పుడు కూడా మాపై ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో గుళ్ళో జరిగిన సీతారాముల కళ్యాణం గురించి శివకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మాట్లాడుకుంటారు. చిన్న చిన్న అవంతరాలు ఎదురైనప్పటికీ కూడా సీతారాముల కళ్యాణం బాగా జరిగింది. అందులో రామ్ మధుమిత జంటలు ఇద్దరు కూడా కూర్చోవడం చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటారు. ఇక ఎవరో ఒక దొంగ ముత్యాల హారం ఎత్తుకుపోవడం ఏంటి, ఆ హారం వచ్చి నేరుగా సీతారాముల మీద పడడం ఏంటి, అసలు ఇదైతే మరీ హైలైట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా సీతారాముల వారి దయ కాబట్టి ఆ హారం నేరుగా వచ్చి రామ్ సీతల మీద పడ్డదంటే వాళ్ళిద్దరి జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సుమతి ఒక పక్క ఆలోచిస్తూ ఉంటుంది, అన్నయ్యకి నా ఫ్యామిలీ గురించి, రామ్ ప్రీతుల గురించి, మహాలక్ష్మి గురించి చెప్పాలి, అలాగే సీత నా కొడుకుని పెళ్లి చేసుకుంది, నా కోడలు అయ్యిందనే విషయం అన్నయ్య వాళ్ళకి ఇప్పుడే చెప్పాలి, దేవత లాంటి మహాలక్ష్మి గురించి చెప్తే అన్నయ్య వాళ్ళు సంతోషిస్తారు అని సుమతి అనుకుంటుంది. ఇక అప్పుడే అక్కడికి సుమతి
అన్నయ్య మీతో ఒక విషయం చెప్పాలని చెప్పి సుమతి అంటూ ఉంటే, నేనే మీతో ఒక విషయం చెప్పాలమ్మా. నిన్న నా కూతురు గురించి అడిగావు కదా, వాళ్ళు ఈరోజు గుడికి వచ్చారు, వాళ్ళు సీతారాముల కళ్యాణం కూడా జరిపించారు. నువ్వు కళ్యాణ సమయంలో అక్కడ లేకపోవడం వల్ల నీకు చూపించలేకపోయామని చెప్పి అనేసరికి, నేను చూశాను అన్నయ్య అని చెప్పి సుమతి అనేసరికి వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇక ఏంటమ్మా సుమతి, నువ్వు సీత మధుమితను చూసావా అని చెప్పి అడిగేసరికి, అవునన్నయ్య, వాళ్ళని మాత్రమే కాదు నీ వియ్యంకురాలని కూడా చూశాను. అక్కడ జరిగే తంతు మాటలు బట్టి వాళ్ళిద్దరు నీ కూతురు అని తెలిసింది. ఇక మధుమిత భర్త సూర్య అరెస్ట్ అవ్వడం కొంచెం బాధగా ఉన్నప్పటికీ, సీత ఒక పెద్ద కుటుంబానికి కోడలైనందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, నీకు నీకు నువ్వు అనుకున్నట్టుగా నా కూతుళ్ళిద్దరూ అంత సంతోషంగా లేరు సుమతి. ఇప్పటి వరకు నువ్వు ఏమన్నా కష్టాల్లో మా కష్టాల గురించి చెప్పి నేను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. అయితే అసలు నువ్వు గుళ్ళో చూసిన మహాలక్ష్మి గారి కొడుకు రాము సంబంధం ఫస్ట్ మధుమితకు వచ్చింది. కానీ మధుమిత ఒక అబ్బాయిని ప్రేమించి మమ్మల్ని కాదని అతను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత కుటుంబం పరువు కాపాడుకోవడం కోసం సీతను బలవంతంగా ఒప్పించి రామ్తో పెళ్లి చేశాము. పెళ్లి జరిగిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా ఆ ఇంట్లో గొడవే. సీతని ఆ ఇంటి కోడలుగా మహాలక్ష్మి ఒప్పుకోలేదు. సీతను పెళ్లి చేసుకున్న రాము చాలా మంచివాడు, కానీ ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి మాటే వింటారు. ఆ మహాలక్ష్మి చాలా మోనార్గ్రహాలు, చాలా చెడ్డది. ఇక రాము వాళ్ళ పిన్ని మాటే వేదం. ఇక ఆ మహాలక్ష్మి ఏమో సీతను తన ఇంటి కోడలుగా ఒప్పుకోకపోవడమే కాకుండా, తను మొదటగా చూసిన మధుమితని తన ఇంటి కోడలుగా తెచ్చుకోవాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. సీతని ఇంట్లోంచి ఎలాగైనా సరే గెంటేయాలని చెప్పి అనుకుంటుంది. ఇక సూర్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత జైలుకు వెళ్ళిపోయిన తర్వాత మధుమిత మమ్మల్ని పూర్తిగా నమ్మడం మానేసింది. పెళ్లి రోజు జరిగిన గొడవలు, ఆ తర్వాత జరిగిన గొడవల ఆధారంగా మధుమితల్ని మమ్మల్ని తప్పుపెట్టి మహాలక్ష్మి గారి ఇంట్లోనే ఉండిపోయింది. ఆ సిచ్యువేషన్ని అవకాశంగా తీసుకున్న మహాలక్ష్మి మధుమితను తన ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటుంది. సీతని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి తరిమేద్దామని చెప్పి అనుకుంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి సీత మహాలక్ష్మి చేసే కుట్రలను ఎదుర్కొంటూ బ్రతుకుతూనే ఉంది. ఈ కష్టాలు వాళ్ళకి ఎప్పుడు తీరుతాయో, ఇవన్నీ ఎందుకు, కానీ నువ్వేదో విషయం చెప్తానని వచ్చావు కదా సుమతి, విషయం ఏంటో చెప్పు అని అనేసరికి ఇక సుమతి షాక్ అవుతుంది. ఏంటి మహాలక్ష్మి మోసగత్త నన్ను మోసం చేసిందా, తను మేకవనిన పుల, నాకు తెలిసిన మహాలక్ష్మి దేవత కదా అని చెప్పి సుమతి షాక్లో ఉంటుంది. ఇక లలిత, చెప్పండి వదిన, మీరు మీ మీ భర్త పిల్లల గురించి చెప్పాలని వచ్చుంటారు కదా, చెప్పండి అని చెప్పనేసరికి, మీరు ఇన్ని మాటలు చెప్పిన తర్వాత నేను ఎలా నా కుటుంబం గురించి చెప్పగలను అని మనసులో అనుకొని, నా మనసు ఏం బాగాలేదు తర్వాత చెప్తా అని చెప్పి సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సుమతి పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. నిజంగా మహాలక్ష్మి మోసగత్త మంచిది కాదా, నాకు తెలిసిన మహాలక్ష్మి దేవత కదా, తను మా కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. నాకు తెలిసిన మహాలక్ష్మి నిజమా, లేకపోతే అన్నీ చెప్పిన మహాలక్ష్మి నిజమా, ఏది నిజమో మహాలక్ష్మిని కలిసే తేల్చుకోవాలని చెప్పి మహాలక్ష్మి మీట్ అవ్వాలనుకుంటుంది సుమతి. ఇక వెంటనే తన ఫోన్లో మహాలక్ష్మికి వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. వాయిస్ మెసేజ్ చూసిన మహాలక్ష్మి షాక్ అవుతుంది. నేను ఒకప్పుడు నీ ఫ్రెండ్ సుమతిని, నీకు సంబంధించిన విషయాలు నాకు సంబంధించిన విషయాలు చాలా నీతో చెప్పాలి, ఒకసారి నేను కలవాలి, నేను ఈ కింద పెట్టిన అడ్రస్కి రా అని చెప్పి సుమతి మెసేజ్ చూడగానే షాక్ అవుతుంది మహాలక్ష్మి. ఏంటి చనిపోయిన మెసేజ్, సుమతి నాకు మెసేజ్ చేయడం ఏంటి, నిజంగానే సుమతి మెసేజ్ చేసిందా, లేకపోతే ఆ రంగా కానీ సీత కానీ ఏమైనా ప్లాన్ చేశారా, ఏది ఏమైనట్టుకి సుమతి గురించి మాట్లాడాలన్నారంటే నేను ఖచ్చితంగా వాళ్ళని కలిసి విషయం ఏంటో తెలుసుకోవాల్సిందే అని చెప్పి మహాలక్ష్మి వెంటనే ఫోన్ ట్రై చేస్తుంది. కానీ ఫోన్ కనెక్ట్ అవ్వకపోవడంతో ఇక ఆ ప్లేస్కి వెళ్ళి ఆ వ్యక్తిని మీట్ అవ్వాలని చెప్పి మహాలక్ష్మి అనుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో సీత ముత్యాలహారం చూసి ఆ సీతారాములు అని తెలుసుకొని, నిజంగా మీ దయ లేకపోతే ఎవరో ఎత్తుకుపోయిన దొంగ ఈ ముత్యాలహారాన్ని ఎత్తుకుపోతే ఆ ముత్యాలహారం వచ్చి నేరుగా మా ఇద్దరి పైన పడ్డం ఏంటి, ఇదంతా నీ కృపా కటాక్షమే అని చెప్పి శ్రీరాములను చూసుకుని తెగ మురిసిపోతూ ఉంటుంది సీత. అప్పుడే అక్కడికి వచ్చిన రామ్, ఏంటి సీత ముత్యాలహారాన్ని చూసి అంతలా మురిసిపోతున్నా అని చెప్పి అడిగేసరికి, ఇది మామూలు హారం కాదు మా అమ్మ అని చెప్పి సీత అనేసరికి, అవును చాలా విలువైన ముత్యాలహారం అని చెప్పి రామ్ అంటూ ఉంటే, దీని విలువ గురించి నేను మాట్లాడలేదు, దీని మహిమ గురించి మాట్లాడుతున్నాను. ఆ సీతారాముల దయ అనుగ్రహం ఉండడం బట్టే ఈ ముత్యాలహారం మనపై పడ్డది, అంటే ఇక మన జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయినట్టే మనం సంతోషంగా ఉంటామని చెప్పి సీత అంటూ ఉంటే, ఏంటి సీత నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా అని చెప్పి అడిగేసరికి, కొన్ని నమ్మాలి మామ అని చెప్పి సీత అంటూ, రోజు కూడా ఈ ముత్యాలహారాన్ని పూజ గదిలో నుంచి పూజ చేస్తా అని చెప్పి సీత అంటూ ఉంటే, సరే సీత నేను ఆఫీస్కి వెళ్తా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అయితే ఈ హారాన్ని ముట్టుకొని దండం పెట్టుకుని వెళ్ళు మమ్మ అని చెప్పి సీత అంటుంది. రామ్ అలానే చేస్తాడు. ఆ ప్రాసెస్లో ముత్యాల హారం తెగిపోయి ముత్యాలన్నీ కూడా కింద పడిపోతాయి. అది చూసిన సీత షాకే, ఏదో అపశకునం జరగబోతుంది
జరగబోతుంది మామ, దయచేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు, ఏదో ప్రమాదం జరగబోతుందని చెప్పి నాకు భయంగా ఉంది, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందని చెప్పి అడిగేసరికి, ఏంటి సీత ఇంత చిన్న విషయానికి అలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి రామ్ అడిగేసరికి, చిన్న విషయం కాదు మామ, జరగబోయే ప్రమాదం గురించి ముందుగానే మన దేవుడు హెచ్చరిస్తున్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు, కాబట్టి నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు అని చెప్పి సీత అనేసరికి, అదేంటి సీత అలా అంటున్నావు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఈరోజు గుడికి వెళ్ళాము, ఇప్పుడు ఆఫీస్లో చాలా వర్క్ ఉండిపోయింది, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దంటే ఎలా, దయచేసి అర్థం చేసుకో సీత, నాకేం కాదు, అయినా ఆ ముత్యాల హారం పోయిన ఏడాది సీతారాముల కళ్యాణంలో వాడిన తలంబ్రాలతో చేసింది కాబట్టి అది తెగిపోయి ఉండొచ్చు, దాన్ని పట్టుకొని నువ్వు అపశకునం అని చెప్పి అనకు అని రామ్ అనేసరికి, సరే మామ వెళ్ళు జాగ్రత్తగా అని చెప్పి దేవుని కుంకుమ పెట్టి తన మంగళసూత్రాన్ని దండం పెట్టుకుని రామ్ని వెళ్ళొస్తానని చెప్పమని మరీ అక్కడి నుంచి సాగనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటి దేవుడా ఏం జరగబోతుంది, తెలియక ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించు, మా కుటుంబాన్ని రక్షించు, ఎవరికి ఏం కాకుండా కాపాడు అని చెప్పి అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మహాలక్ష్మి సుమతి చెప్పిన లొకేషన్కి వస్తుంది. ఇక సుమతి కూడా ఆటోలో అక్కడికి వస్తుంది. మహాలక్ష్మిని చూసి మహాలక్ష్మితోనే మాట్లాడి విషయం ఏంటో తేల్చుకుని చెప్పి సుమతి అనుకుంటుంది. ఇక మహాలక్ష్మిని కలుద్దామని సుమతి వెళ్తున్న సమయంలోనే సుమతికి యాక్సిడెంట్ చేసిన రంగా అనే వ్యక్తి మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. అది చూసిన సుమతి ఆగిపోతుంది. అది సుమతికి మహాలక్ష్మి అసలు స్వరూపం ఏంటో తెలుస్తుందా లేదన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.